ఆరోపణే, ఇది నిజం కాదు, ఇది వాస్తవం కాదు. కేసు ఫైల్ అయిందంట కదా పోక్స్. రేవంత్ రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు, ఇంకేమీ తేలలేదు. బండి సంజయ్ గారు ఎలాంటి వాళ్ళో మనందరికీ తెలుసు. చిన్న స్థాయి నుంచి, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ వరకు అయ్యారు. సో ఆయన నిన్న ప్రధానమంత్రి మన విశ్వగురు నరేంద్ర మోడీ గారికి సమక్షంలో అన్నారు, నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఎటువంటి తప్పు చేయలేదు, చెయ్యము, మా వల్ల పార్టీకి ఎటువంటి నష్టం రాదు, చెడ్డ పేరు రాదు. కొంతమంది ఫామ్ హౌస్లో కూర్చొని మా మీద ఇలా బుర్ర చల్లుతున్నారు, ప్రజలారా ఇది నమ్మకండి, నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా కానీ నా కొడుకు మేమంతా కూడాను ఈ కేసు నుండి కడిగిన ముచ్చిలా బయటకు వస్తామని చెప్పాడు. ఇంకా అంతకన్నా ఏముందండి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆయన మాట్లాడాడు. నిజంగా ఇది హనీ ట్రాప్ అని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు మనం చూసుకుంటే 90s లో లక్ష్మీపార్వతి అనే వ్యక్తి కూడా ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని హనీ ట్రాప్ చేసింది, డబ్బు కోసం, బంగారం కోసం, పదవుల కోసం. ఇది కూడా అట్లాంటిది కావచ్చు కదా. ఇప్పుడు ఆమెను నేనేం అనడం లేదు, ఆమె చిన్న అమ్మాయి, మైనర్ బాలిక, నేను ఆమెను ఏం అనను, నాకు సోదరుతో సమానం. కానీ వాళ్ళ అమ్మ హనీ ట్రాప్ చేసి ఉండొచ్చు కదా, కూతుర్ని ఎరగా వేసి 5 కోట్ల కోసం, 10 కోట్ల కోసం. ఎనీవే దీనికోసం మనం ఎక్కువగా మాట్లాడకూడదు. కోర్టులో కూడా ఇది ఉంది, పోలీసు ఎంక్వైరీ కూడా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ ఫ్యామిలీ చాలా ప్లస్ పాయింట్ తెలంగాణకి అది భారతదేశానికి కూడా ప్లస్ పాయింట్. ఎందుకంటే బండి సంజయ్ గారు ఎల్లవేళ్ళ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటారు, సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మరి కొన్ని ఫోటోలు మోడీ యొక్క శిష్యుడు ఎట్టి పరిస్థితులు కూడా తప్పు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇదంతా బురద, శ్రీకృష్ణుడు లాంటి వాడికే నీలాప నిందలు వేశారు. మరి కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి కదా. ఆయన 25 years ఏజ్ లో ఉన్నాడు, సాయి భగీరథ్. ఫ్రెండ్స్ తో బర్త్డే పార్టీలకు వెళ్ళొచ్చు. బర్త్డే పార్టీలు లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. 4 ఫోటోలు తీసుకుంటారు, లేకపోతే ఎడిటింగ్ చేస్తారు, ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. మేమైతే అసలు నమ్మడం లేదండి. బీజేపీ కార్యకర్తలుగా, హిందూ ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తులుగా మేమైతే నమ్మడం లేదు. ఆయన చెప్పేశారు కదా, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సమక్షంలోనే చెప్పేశారు. మరి దీనిపైన స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేశారంట కదా రేవంత్ రెడ్డి గారు. అమెరికా నుంచి, తర్వాత ఆస్ట్రేలియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, చైనా నుండి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి కూడా వస్తున్నారు అందరూ స్పెషల్ టీం. ఇది అంత పెద్ద కేసా? కేసు అయితే నడుస్తుంది. ఖచ్చితంగా కడిగిన ముచ్చిలా తండ్రి కొడుకులు ఇద్దరు బయటకు వస్తారు. అంటే మైనర్ బాలిక పైన ఇలా జరగడం దాన్ని పెద్ద కేసా అంటున్నారు కదా మీరు. అది కేసు కాదు కాబట్టి పెద్ద కేసు అంటున్నాను నేను. అది కేసే కాదు, అది హనీ ట్రాప్ కేసు, అది ఫోక్సో కేసు. మీరు హనీ ట్రాప్ అని అంటున్నారు, బట్ అక్కడ బాధితులు మాత్రం ఫోక్సో అంటున్నారు. నేనే కాదు, చాలా మంది అంటున్నారు. ఫైనల్ కూడా అదే వస్తుంది చూడండి రిజల్ట్. ఇది అసలు కేసే కాదు, ఇది డబ్బు కోసం వాళ్ళు ఆడుతున్న నాటకం అనుకోవచ్చు. ఇది ఒక హనీ ట్రాప్ అనుకోవచ్చు. 5 కోట్లు డిమాండ్ చేశారు కదా మరి. అదే అంటున్నాను, దాన్ని హనీ ట్రాప్ అంటున్నాను. 5 కోట్ల 10 కోట్ల అనేది తేలాల్సి ఉంది. అది క్లియర్ కట్గా మన కేంద్ర మంత్రివర్యులు, హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా చెప్పేశారు, డబ్బు కోసం వాళ్ళు ఇట్లా హనీ ట్రాప్ చేస్తున్నారు, నేను నా కొడుకు నిర్దోషము, కడిగిన ముచ్చులా బయటకు వస్తామని ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సమక్షంలోనే ఏడ్చుకుంటూ చెప్పడం జరిగింది. నన్ను నమ్మండి, నేను హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఎప్పుడు పనిచేస్తాను, నా ఆఖరి బొట్టు వాడుకని ఏడుస్తుంటే నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. ఈ మధ్య హనీ ట్రాప్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆ రోజుల్లో మీరు ఏం చెప్తారు? ఆ రోజుల్లోనే, ఈ రోజుల్లోనే, ఆ రోజుల్లో లక్ష్మీపార్వతి మరి సీనియర్ ఎన్టీఆర్ హనీ ట్రాప్ చేయలేదా? డబ్బు కోసం, నగల కోసం, పదవి కోసం. ఇది కూడా అట్లాంటిదే. ఓకేనా? ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. సో ఇది చాలా దురదృష్టకరం. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మొత్తం కఠిన కారాగార శిక్ష విధించాలి. జీవితాంతం జైలు ఉండేటట్టు చేయాలని నేనైతే కోరుకుంటున్నాను.